ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అయితే అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి నేతలతో అయితే ఒక సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, పార్టీ ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, ఎంపీలు అందరూ కూడా దీనికి హాజరవుతున్నారు. అయితే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చారు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ఎలాంటి అడుగులు పడుతున్నాయి అంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న అనుభవం 30 సంవత్సరాల అనుభవంలో గ్రామ స్థాయిలో కమిటీ వేయాలి. వచ్చేవి లోకల్ బాడీస్ కాబట్టి గ్రామ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఎలక్షన్ ఆడడానికి బాగుంది. ఇప్పుడు వరకు కమిటీలు అంటూ వేయలేదు. ఇప్పుడు మేము ఇచ్చే సలహా ఒకటే, ఆయనకి కమిటీ వేసి ఆ కమిటీల ప్రకారం ఒక ఇన్ఛార్జీలు అంటే వాళ్ళని ఎవరన్నా పెడితే వాళ్ళ నడిపించే అవకాశం ఉంటుంది. నా అనుభవం తెలుగుదేశంలో 30 సంవత్సరాలు చేశాను కాబట్టి నా అనుభవం ప్రకారం అలాగే నడిపాను. 30 సంవత్సరాలు అలాగే నడిపాను. అందుకనే ఆయనకి ఇచ్చే సలహా అది, ఖచ్చితంగా ఆ విధంగా ముందుకెళ్తాం. అంటే జనసేన పార్టీలో కింద స్థాయిలో చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, కానీ ఆ నేపథ్యంలో అంటే కమిటీలు అట్లా ఉంటేనే పనిచేసే ఉంటుందంటారా? అంటే ఉన్నారు, వాళ్ళు నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. ఇప్పుడు ఎవరి కాళ్ళకి ఏం చేయాలో తెలియటం లేదు. వాళ్ళకి ఒక మీటింగ్ నెల మీటింగ్ వేయడం. లాస్ట్ టైం తెలుగుదేశంలో కూడా అలాగే వేసేవాడిని. వేసి ఈ విధంగా వెళ్ళాలా, ఎలక్షన్లో ఈ విధంగా మనం క్షేత్రస్థాయిలో మన కుటుంబాలని కలుపుకుని నడిచాలి. ఖచ్చితంగా ఇంటింటికి తిరగాలి. నేను కూడా వెళ్ళి ప్రతి గ్రామంలో మీటింగ్ పెడతాను. ఆ విధంగా క్షేత్రస్థాయిలో ఆ విధంగా పనిచేయడానికి అనుకూలమైన వాతావరణం ఉందంటారా? అంటే పార్టీ పట్టించుకోవటం లేదంటారా? ఇప్పటి వరకు ఎందుకు వేయలేదంటారా? అసలు ఏంటి అంటే ఇక్కడ ఒకటి ఉంది, క్షేత్రస్థాయిలో కమిటీ వేయాలంటే తెలుగుదేశం ఉంది. ఇక్కడ మాకు చిన్న ఇబ్బంది ఏంటంటే వీళ్ళు వస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవుతారు, మళ్ళీ పార్టీల మధ్యన కాంట్రవర్సీ వస్తుందన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే జాయినింగ్స్ పెట్టుకుంటాం అనుకో, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, కాంట్రవర్సీ వస్తుంది. అందుకనే ఆగుతున్నాడు ఆయన, వేయలేక కాదు. అంటే ఇప్పుడు త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలంగా ఉంటేనే పంచాయతీలు ఎక్కువ సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతున్నారు? తెలుగుదేశం వాళ్ళు జాయినింగ్ కాకుండా వేరే అదర్ పార్టీ ఏదైతే ఉందో వైసీపీ, లేకపోతే మిగిలిన న్యూట్రల్గా ఉన్నవాళ్ళు, వాళ్ళతో మనం ఖచ్చితంగా కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. తెలుగుదేశాలను టచ్ చేయకూడదు. అలా అయితే మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే కూటమి నడవాలి కదా, మళ్ళీ కలిసి పోటీ చేయాలా, మళ్ళీ పార్టీ ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయాలి. కాబట్టి అంటే త్వరలో పవన్ కళ్యాణ్ గారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయబోతున్నారు అని ఒక వార్త అయితే బయటకు వచ్చింది. దానిలో అసలు మీ క్యాడర్కి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? అలాంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా? అసలు ఇంకా క్షేత్రస్థాయిలో ఇంకా ఆయన ప్లాన్ చేసుకోలేదు. ప్లాన్ చేసుకున్న మీటింగ్లు నియోజకవర్గాల వారి పెట్టాలా, జిల్లాల వారి పెట్టాలా అని. మన పిఠాపురం మీటింగ్ కూడా క్యాన్సిల్ అయ్యింది. అలాగే ప్రాబ్లం ఉంది. కాంట్రవర్సీ లేకుండా నడపాలనేది ఈయన ఉద్దేశం. దానికి మేము క్షేత్రస్థాయిలో ఇండైరెక్ట్గా పనిచేస్తూనే ఉన్నాము. మళ్ళీ పనిచేసి నేను ఖచ్చితంగా మా రైలు నియోజకవర్గంలో ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయడానికి మీరు ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. అంటే క్షేత్రస్థాయిలో ఒక కమిటీలు ఏర్పాటు చేస్తే పార్టీ మరింత బలోపేతంగా ఉంటుందనే అంశాన్ని మీరు ఆయన దృష్టికి ఏమైనా తీసుకుని మొన్న పెట్టిన మీటింగు, నోవాటోల్లో పెట్టిన మీటింగ్లు ప్రత్యేకించి నాకు 40 నిమిషాలు టైం ఇచ్చారు, నాకు మాత్రమే. క్షేత్రస్థాయిలో ఎలా చేయాలి ఏంటంటే, ఈ విధంగా కమిటీ వేయాలా, ఈ విధంగా చేయాలి సార్ అంటే, అప్పుడు ఆయన ప్రత్యేకించి రమణ గారు చెప్పినవి మొత్తం నోట్ చేసుకోమని వాళ్ళ పర్సనల్ పిఎల్కి వాళ్ళకి చెప్పారు. అదే నోట్ చేసుకున్నారు, నా అనుభవం తీసుకున్నారు ఖచ్చితంగా. అంటే త్వరలో అంటే సెంట్రల్లో కూడా ఒక జనసేన పార్టీ తరఫున కేంద్ర క్యాబినెట్లో కూడా ఒకళ్ళు వెళ్ళబోతున్నారు అని ఒక వార్త అయితే వచ్చింది. నిజమేనంటారా అది? ఇక్కడ క్యాబినెట్కి మాత్రం వెళ్ళే ఉద్దేశం మా దృష్టికి తీసుకురాలేదు. వెళ్ళినా అక్కడికన్నా ఇక్కడ అభిమానులు ఎక్కువ ఉన్నారు కనుక ఇక్కడ ఉంటేనే కానీ మళ్ళీ కూటమి రావడానికి అవకాశం ఉంటుంది. కలిసి ఉంటే క్షేత్రస్థాయిలో సరిపోతుంది. థ్యాంక్ యూ.
అయితే పార్టీని అయితే క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అయితే అడుగులు వేస్తున్నామని చెప్పి అయితే పార్టీ నేత ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ చెప్తూ ఉన్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, ఎల్టీవీ తెలుగు, విజయవాడ.